చాలామంది మిత్రులు ఆర్ స్టూడెంట్స్ 10th క్లాస్ నిన్ననైతే ఒక స్టూడెంట్ది చెప్తా ఉన్నాడు. సుధీర్ నాకు కారులో వస్తున్నప్పుడు రిజల్ట్స్ రాలేదు, ఫెయిల్ అయితేనేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడంట. రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయినాడంట. అంటే ఇక్కడ గమ్మత్ ఏంది తెలుసా? రిజల్ట్స్ వచ్చినాయి, ఫెయిల్ అయినవు, ఏమైతే చెప్పండి, నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ పాస్ కాగానే జాబ్ వస్తుందా అందరికీ? 20% వాళ్ళు కూడా చక్కగా జాబులు చేత కావు. వస్తే తొక్కలో 10,000 15,000 వస్తే ఎక్కువ, 30,000 వస్తే పండుగ లైఫ్లో. ఒక సంవత్సరం కొంచెం లేట్ అవుతుంది, ఏమవుతుంది? నువ్వు చదవలే చక్కగా, ఫెయిల్ అయినావు, ఎందుకంత ఫీలింగ్ తర్వాత మళ్ళా? సరే బాగా చదివినా కన్ఫ్యూజన్లో ఎక్కడో పోయింది, ఒక సబ్జెక్ట్ మిస్ అయింది అనుకుందాం. నువ్వు సీరియస్ హార్డ్ వర్క్ చేసినావు, ఒక సబ్జెక్ట్ మిస్ అయింది. జనాలు తిడతారు, ఫెయిల్ అయినవా, ఫెయిల్ అయినవా, ఫెయిల్ అయినవా, ఫెయిల్ అయినవా, ఫెయిల్ అయినవా, ఫెయిల్ అయినవా. తిట్టేటోడు ఎవడో మనకు తెలియదు, బేకారుగాలంతా తిడతారు. కానీ ప్రాణం తీసుకుంటే తల్లిదండ్రులు నిన్ను ఇన్నేళ్ళు పెంచి పోషించి 3 పూటలు అన్నం కూడా లేకుండా ఒక పూట వాళ్ళు తిని 3 పూటలు నీకు పెట్టి లక్షలు లక్షలు పెట్టి చదివించి పైకి తీసుకొస్తే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేది నీ శవమా? సిగ్గుందా స్టూడెంట్స్కి? టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు. అరే టెన్షన్ ఇంకా 2 రోజులు ఎక్కువ కూడా ఏం కాదు, కానీ దానికి సాగు సొల్యూషన్ కాదు కదా. ఆత్మహత్య ఏం సొల్యూషన్? ఆత్మహత్య. ఈ జన్మ ఒకటి నీది. పాస్ట్ జన్మలను మనిషివో పశువో తెలియదు, ఫ్యూచర్ జన్మల మనిషివో పశువు అవుతావో తెలియదు. ఒకే ఒక్క జన్మ ఇచ్చిండు దేవుడు. 2 ఎక్కిరి ఇచ్చినందుకే చచ్చిపోతావా? గంత చండాలంగా ఉన్నావా? నువ్వు దమ్ము లేదా లోపల? ఇంత పీకుడు కానీ మరి ఎందుకు చదవలే? ఇంత టెన్షన్ ఉన్నావు ఎందుకు చదివే? సంవత్సరం అంతా చెప్పు నాకు. సంవత్సరం చదివిన. ఇంకొకటి, ఎగ్జామ్స్ వచ్చేదాకా నీకు చేతనైనంత చదువుండి, ఎగ్జామ్స్ వచ్చినాక టెన్షన్ వద్దు. ఇంకొక గమ్మత్తు, ఎగ్జామ్ స్టార్ట్ అయినాక పేపర్ చూస్తున్నప్పుడు టెన్షన్లు ఏమైతే తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ చూస్తాం, వచ్చింది కూడా ఆగమాగమవుతుంటుంది, రాయరాదుగా చెమటలు కారుతుంటాయి. యాక్చువల్ 4 క్వశ్చన్లు వచ్చి ఉంటాయి, ఫస్ట్ క్వశ్చన్ రాదు, ఆగమాగమవుతుంటాడు, అటు ఇటు చూస్తుంటాడు. అందరు రాస్తుంటారు, నేను ఒక్కనే రాస్తలేను. అందరూ ఉత్తగానే రాస్తారు, వానికి ఏం రావు మార్కులు. ఓడి యాక్షన్ దొబ్బుతుండు రాస్తున్నట్టు. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళని చూసి? ఎగ్జామ్స్ వరకు నీకు ఎంత చేతనైతే అంత కష్టపడి ఉండి, ప్లస్ ఈ చిల్లర బ్యాచ్తో దూరంగా ఉండండి. ఎగ్జామ్స్ టైంలో వాడు చదవడు, నేను చదవనియాడు. మేము చూసిన మా స్కూల్ అప్పుడు మాది అంతే, నలుగురు ఒక దగ్గర కూర్చుంటారు, గ్రూప్ స్టడీస్ చేద్దాంరా అంటారు. ఈ గ్రూప్ స్టడీస్ అంటే ఏం లేదు, గోవింద కొట్టుడే వాళ్ళ ముఖం గ్రూప్ స్టడీస్. అవి గ్రూప్ స్టడీస్ అని నలుగురు కూర్చుంటారు, అందులో 3 డీసెంట్ ఉంటారు, 2 డీసెంట్ ఉంటారు. ఒక్కనికి జీవితంలో చదువు చక్కగా రాదు. వాడు బుక్లకు చూడంగానే ఇట్లా అందులో అక్షరాలు తిరుగుతుంటాయి గిరిగిరిగిరిగిర. ఇక పక్కకు చూస్తే 3 చదువుతుంటే వానికి గులగుల పెడుతుంటుంది. ఈ 3 ఎట్లా చదువుతారు? నేను చదవలే వాళ్ళని అంటే, ఏం చదువుతుర్రా, పొదంపా. లేదు, సినిమా స్టోరీ స్టార్ట్ చేస్తాడు, సీరియల్ స్టార్ట్ చేస్తాడు, క్రికెట్ స్టార్ట్ చేస్తాడు. మీకు అందరికి ఒకటే రిక్వెస్ట్, ఈ యువత అందరికి, ఎవరు స్టూడెంట్స్ అందరికి, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఇంకొకటి మీకు అందరికీ రూల్ చెప్తున్నా నేను. ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బ్యాచ్ అందరికి జాబ్స్ రావనంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు పడుతుంది. TCSలో 10 సంవత్సరాలు చేసిన నేను, ఇంటర్వ్యూలు తీసుకున్నా, నాకు తెలుసు 2 సంవత్సరాలు వేస్ట్ కొందరికి అయింది, 3 సంవత్సరాలు కొందరికి వేస్ట్ అయింది, 4 సంవత్సరాలు వేస్ట్ అయిన వాళ్ళని కూడా చూసిన, 5-6 సంవత్సరాలు వేస్ట్ అయిన వాళ్ళని కూడా సొసైటీలో చూసినా. కానీ వాళ్ళందరూ సొసైటీ పెట్టిన మంటకు ఇవాళ MDలు అయినరు, 100 కోట్లు సంపాదించినారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమైంది? నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, 2nd క్లాస్ వచ్చింది, ఏమైతే 2nd క్లాస్ వస్తే? ఫస్ట్ క్లాస్ మిస్ అయింది, ఏమైంది? 35% రాలే, ఫెయిల్ అయినావు, ఏమైంది? దానికి పాస్ అయి ఫస్ట్ క్లాస్ అయింది, ఏం పడగొట్టాడు? ఉద్యోగం వచ్చింది, ఏమైంది దానికి? అంటే జర్నీలా ఒక పాసు ఫెయిల్, ఉద్యోగం వస్తే ఒడిచిపోలే, మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం రాగానే ప్రమోషన్ రాగానే పెళ్లి కాగానే పిల్లాడు కాగానే ఇంకోటి ఇల్లు కాగానే కారు కాగానే తొక్క ఇంకోటి. జీవితం ఒకదాంతో నడుస్తుంది భయ్. 20 ఇప్పుడు 42 ఏళ్ళ వయస్సు ఆగిందా? మళ్ళా ఫైట్ డైలీ, మళ్ళా లొల్లే ఉంటుంది. ఓ రోజు ఫెయిల్యూర్ ఉంటుంది, ఓ రోజు సక్సెస్ ఉంటుంది. మహేష్ బాబు ఏం చెప్పిండు? జీవితం అనేది జర్నీ, ఫుల్ స్టాపులు లేవు, కామాలే ఉన్నాయి.
మరి కామాలు నీకు తెలియదా? నీకు కామాలు ఉన్నాయని. ఫెయిల్ అయింది, కామా పెట్టు.